హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. మనకి పండుగలు ఎలా అంటే పండుగలు వస్తే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో అట్లనే అందరు కూడా పండుగల కోసం ఎట్లా ఎదురు చూస్తారో ప్రతిసారి కూడా ప్రతి ఇయర్ బిగ్ బాస్ కోసం అయితే వెయిట్ చేస్తారు. చాలా మంది అయితే బిగ్ బాస్ కి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అట్లనే ఏంటంటే బిగ్ బాస్ రివ్యూస్ చెప్తే కూడా చాలా మంది బిగ్ బాస్ లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ బిగ్ బాస్ కి వెళ్ళడానికి కూడా బిగ్ బాస్ రివ్యూస్ చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే మొత్తానికి అయితే మన తెలుగు ఇండస్ట్రీలో అయితే ఇప్పటి వరకు సీజన్ 7 వరకు అయితే వెళ్ళడం అంటే కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగింది. సో నాగార్జున గారు హోస్టింగ్ చేస్తూ సీజన్ 8 అయితే మనకి ముందుకు వచ్చేస్తుంది. సెప్టెంబర్ 1st అయితే బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అవ్వబోతుంది. సో దీని ముందు మనం ప్రోమో కూడా చూసాము. ప్రోమో ఎలా ఉందో ఏంటనేది అయితే మనము చూసేసాము. సో ఇప్పుడైతే ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్ళే అని చెప్పేసి అయితే కొంతమంది పేర్లను లీక్ చేశారు. మరి అది నిజంగా వాళ్ళు ఫైనల్ కంటెస్టెంట్సా కాదా అనేది అయితే ఒకసారి మనం చూద్దాము. బిగ్ బాస్ 8 ఫైనల్ కంటెస్టెంట్ లిస్ట్ రిలీజ్ అయిందని చెప్పేసి వస్తున్న వార్తలు. సో ఫస్ట్ అయితే సనా గారు అంటే మనం చాలా వరకు చూస్తుంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు అని చెప్పుకోవాలి. తను అమ్మలాగా, అక్కలాగా, వదినలాగా చాలా సినిమాలు అయితే తను క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసింది. రీసెంట్ టైమ్స్ లో కూడా చూసుకున్నట్టయితే వాళ్ళ కోడలతోని యూట్యూబ్ లో వ్లాగ్స్ చేస్తూ కూడా మనకి చాలా వ్లాగ్స్లలో కనిపిస్తుంది. చాలా వరకు వాళ్ళు వంటలు చేయడమే కావచ్చు, అన్ని రకాలుగా వాళ్ళ టూర్స్ అన్ని మనం చూస్తూనే ఉంటాం. యూట్యూబ్ లో కూడా చాలా ఫేమస్ అయ్యారు తను. అండ్ నెక్స్ట్ చూస్తుంటే రీతు చౌదరి యాంకర్. సో రీతు చౌదరి గురించి అందరికీ తెలిసిందే. రీతు చౌదరి ఎంత అంటే లైక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది జబర్దస్త్ లో కావచ్చు, శ్రీదేవి డ్రామా కంపెనీలో కావచ్చు. అండ్ తన రీల్స్ ఏదైతే తను ఫేమస్ అయింది ఏంటంటే తన ఇన్స్టా రీల్స్ తోనైతే చాలా అంటే చాలా ఫేమస్ అయింది. అండ్ చాలా వరకు చాలా ప్రోగ్రామ్స్ లో అయితే తను ఖచ్చితంగా ఈటీవీలో వచ్చే చాలా ప్రోగ్రామ్స్ లో తనైతే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ తర్వాత సౌమ్యరావు గురించి చెప్పాలంటే తను ఒక కన్నడ అమ్మాయి అయినా కూడా మనం చూసినట్లయితే కొన్ని తెలుగు సినిమాలు అయితే తీయడం జరిగింది. అండ్ అలాగే సౌమ్యరావుకి ఫేమ్ వచ్చింది ఎక్కడ అంటే ఈటీవీ జబర్దస్త్ నుంచే ఫేమ్ వచ్చింది. తను మాట్లాడే మాటలు, అక్కడ వచ్చిన గెస్ట్ పేర్లు కూడా తనకి ప్రొనౌన్సియేషన్ సరిగా రాక అట్లా తనైతే ఒక లైమ్ లైట్ లోకి వచ్చింది. చాలా మంది తనకి వచ్చిరని తెలుగుతోని తను ఫేమస్ అయిందని చెప్పుకోవాలి. ఇప్పుడు కూడా మా టీవీలో కొన్ని రియాలిటీ షోస్లలో తను వస్తుంది. సో ఇప్పుడు తను కూడా బిగ్ బాస్ 8లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ అని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఇదే ఫైనలిస్ట్ అని కూడా వస్తుంది. అండ్ ఏక్నాథ్ హారిక తిని వచ్చేసి సీరియల్ నటి. అండ్ ఏక్నాథ్ హారిక వాళ్ళ హస్బెండ్ తోని చాలా వరకు రీల్స్ చూస్తున్నట్టయితే అసలు చాలా మంది కపుల్స్ అనుకుంటారు మనం కూడా ఎప్పుడు ఇలాంటి డాన్స్ చేయాలి, వీళ్ళలాగా ఎప్పుడు రీల్స్ చేయాలని చెప్పేసి చాలా మంది లవర్స్ ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. అది చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు చేసేది ప్రతిదీ కూడా చాలా గ్రేస్ఫుల్గా ఉంటుంది. రీల్స్లలో డాన్స్ అయితే కొన్ని షోస్లలో కూడా రియాలిటీ షోస్లలో కూడా వాళ్ళు రావడం జరిగింది మా టీవీలో. సో అంటే తను కూడా హారిక కూడా వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ అండ్ బిగ్ బాస్ 8లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ అని చెప్పేసి మనకి ఉన్న ఒక సమాచారం అనమాట. ఇంకా సాకేత్ గురించి చెప్పాలంటే సింగర్. తను ప్రతి సీజన్లో మన బిగ్ బాస్ సీజన్లో అయితే కంపల్సరీ ఒక సింగర్ అయితే ఖచ్చితంగా ఉంటాడు. సో ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో సాకేత్ వస్తున్నాడని చెప్పేసి మరి ఉంది సమాచారం. సో సాకేత్ గురించి చెప్పాలంటే వాళ్ళ తాతయ్య ఒక మ్యూజిషియన్, వాళ్ళ డాడీ మ్యూజిషియన్ తిన్ను కూడా అనమాట. సో 3 generations కూడా వీళ్ళు సంగీతాన్ని వృత్తిగా ఎంచుకున్నారు. సో తిను కూడా వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ అని చెప్పేసి. యష్మి గౌడ తను కూడా వచ్చేసి చాలా సీరియల్స్లలో తను 2017లో తన కెరియర్ స్టార్ట్ చేసింది. సో అక్కడ కన్నడ టీవీ ఇండస్ట్రీలో తన కెరియర్ని స్టార్ట్ చేసి ఇప్పుడు తెలుగులో కూడా అనేక సీరియల్స్ అయితే తను చేస్తుంది. జీ తెలుగులో కావచ్చు, అన్నిట్లో కావచ్చు. సో యష్మి గౌడ కూడా చాలా వరకు అయితే చాలా సీరియల్స్లలో అయితే తను నటించడం జరిగింది. తెలుగు సీరియల్స్లో కూడా కన్నడ అమ్మాయిని కూడా చాలా చక్కగా తెలుగింటి అమ్మాయిలాగా కనిపిస్తూ ఉంటుంది. చాలా బాగా కూడా తను ఒక మోడల్ నుంచి వెళ్ళి యాక్ట్రెస్గా మారింది. సో ఇప్పటి వరకు చూస్తున్నట్టు తన సీరియల్స్ అన్నింటినీ కూడా చాలా వరకు అందరు ఆదరిస్తూ ఉంటారనమాట. అండ్ యువ సామ్రాట్ టిక్ టాకర్ గురించి చెప్పాలంటే తను మాట్లాడే స్లాంగ్ అయితే బీభత్సంగా ఉంటుంది. ఏంటంటే తెలంగాణ స్లాంగ్ లాగా ఇచ్చి పడేస్తాడనమాట. ఎక్కడో యుఎస్లో తన జాబ్ అక్కడ చేసుకుంటూ కూడా ఇక్కడ తెలంగాణ స్లాంగ్ అయితే ఇంకా మర్చిపోలేదని చెప్పాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈయన
ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో దాని గురించి అయితే చాలా వరకు అయితే ఆయన ఇంటర్వ్యూస్లలో చెప్పిండు. అండ్ న్యూస్ ఛానల్స్లో కూడా బెట్టింగ్ యాప్స్ గురించి వాటికి ఎవరైతే వెనకాల ఉన్నారో వాళ్ళ గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో అట్లా ఆయన మస్తు ఫేమస్ అయితే అయిండు. సో నెక్స్ట్ కంటెస్టెంట్స్ ఎవరైనా చూడండి. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి హర్ష సాయి. ఇందాక మనం యువ సామ్రాట్ గురించి మాట్లాడినాం కదా, ఆయన ఎక్కువ మాట్లాడిందంటే హర్ష సాయి గురించే. హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ తోని ఇట్లా ప్రజల్ని మోసం చేస్తున్నాడు అనేది చాలా సార్లు ఆయన ఇంటర్వ్యూలల్లో మనకి మీరు చూసుకున్నట్టయితే అట్లనే హర్ష సాయి గురించి చాలా వరకు ఆయన చెప్పడం జరిగింది. సో ఈసారి మరి బిగ్ బాస్ లో అయితే మరి వీళ్ళిద్దరు ఒకే హౌస్ లో ఉంటే మరి అంటే ఆయన అసలు పేరు సామ్రాట్ అని యువ సామ్రాట్ అని పెట్టుకున్నారు కానీ అది టిక్ టాక్ రియల్ నేమ్ వచ్చేసి ఆయన పేరు రవి. మరి వీళ్ళిద్దరూ ఒక్క దగ్గర ఒక హౌస్ లో ఉంటే అసలు ఎట్లుంటది, ఆ కిక్కే వేరప్ప అన్నట్టు ఉంటది కదా. సో మరి చూడాలి నిజంగా వాళ్ళిద్దరు ఆ హౌస్ లో అంటే బిగ్ బాస్ సీజన్ 8లో ఆ హౌస్ లో ఉంటే మరి వాళ్ళిద్దరి మధ్యన ఎలాంటివి సిచ్యువేషన్స్ ఫేస్ అవుతుంది, వాళ్ళిద్దరు మరి ఏం చేస్తారు ఇలాంటివన్నీ మనం ఇంకా సెప్టెంబర్ 1 వరకు అయితే వేచి చూడాలి. అండ్ ఇంకొంతమంది కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు ఇందులో. అండ్ ఇక్కడ చూస్తుంటే సయ్యద్ రోహన్ అబ్దుల్, తిను వచ్చేసి మోడల్ అనమాట, మిస్టర్ ఇండియాలో గెలిచాడు. సో ఇక్కడ కూడా మనం చూసుకుంటే ప్రతి సీజన్లో సింగర్ ఎలా అయితే కంపల్సరీగా మోడల్ కూడా ఖచ్చితంగా ఉంటారు అనమాట. ప్రతి ఒక్క సీజన్లో మోడల్ కూడా ఉంటాం. లాస్ట్ టైం మనం చూసినట్టయితే ప్రిన్స్ ఉన్నాడు, అంతకుముందు చూసినట్టయితే రాజు ఉన్నాడు, అంతకుముందు చూసినట్టయితే అనిల్ ఉన్నాడు. ఇట్లా చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే కౌశల్ ఆర్మీ అని చెప్పేసి అప్పట్లో అయితే అసలు మామూలు రచ్చ జరగలేదు. సో ఇప్పుడు కూడా సయ్యద్ రోహన్ అబ్దుల్ ఇతను కూడా ఒక మోడల్, తిని కూడా వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ బిగ్ బాస్ లో అని చెప్పేసి మరి సమాచారం ఉంది. ఆఫ్టర్ బంచిక్ బబ్లు. సో బంచిక్ బబ్లు వచ్చేసి యూట్యూబర్, తిను చాలా వరకు షార్ట్ ఫిలిమ్స్ షార్ట్ వీడియోస్ అయితే చాలా వరకు చేశాడు. సో అట్లనే తను చాలా అంటే షార్ట్ వీడియోస్లలో చాలా వరకు బంచిక్ బబ్లు అని చెప్పేసి చాలా మనం చూడొచ్చు యూట్యూబ్లో. సో అట్లా తనకైతే ఫేమ్ అయితే వచ్చింది. కానీ కొన్ని రోజులు తనకు బ్రేక్ పడింది. తన బ్యాక్ స్టోరీ కూడా చాలా ఇదిగా ఉంటుంది. సో మరి ఈసారి బిగ్ బాస్ 8లో తిను కూడా వన్ ఆఫ్ ద కంటెస్టెంట్. సో సోనియా సింగ్ గురించి చెప్పాలి అంటే తిను కూడా ఒక యూట్యూబ్ నుంచి యాక్ట్రెస్ కంటే సినిమా రంగంలోకి అడుగు పెట్టిందని అనుకోవాలి. ఇక్కడ చూస్తే మనకి తన బాయ్ ఫ్రెండ్తో సిద్ధుతో చూసుకున్నట్టయితే వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మనం చాలా వరకు యూట్యూబ్లో ఉన్న సిరీస్లలో చూస్తే మనకు అర్థమవుతుంది. సో తను మాట్లాడే మాటలు వచ్చిరాని తెలుగుతోని తను మాట్లాడే మాటలు అండ్ ఏవైతే కొంచెం డబుల్ మీనింగ్ అనిపించే డైలాగ్స్తోనైతే తను చాలా ఫేమస్ అయింది. కానీ తను మాట్లాడకపోయినా అట్లా అనిపించేలాగా ఉంటాయి అన్నమాట తన మాటలు. సో అట్లా ఫేమస్ అయింది తను కూడా. ఈ రీసెంట్ టైమ్స్లో తను సినిమాలలో కూడా యాక్ట్ చేస్తుంది. అండ్ బెజవాడ బేబక్క. సో బెజవాడ బేబక్క వచ్చేసి తన రీల్స్ చూస్తే ఖచ్చితంగా తనదైన ఒక స్పెషల్ స్లాంగ్లో తను మాట్లాడుతుంటే అయితే అబ్బా ఎవరబ్బా ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఖచ్చితంగా ఆ రీల్ని అయితే మనము ఆపి మనం చూస్తాం. కొన్ని సినిమాలలో కూడా తను నటించడం అయితే జరిగింది. సోషల్ మీడియాలో అనేక అంశాల మీద తను మాట్లాడడం జరుగుతుంది. సో తను కూడా వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ బిగ్ బాస్లో అని చెప్పేసి మనకి న్యూస్ అయితే ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ యాదమరాజు. అసలు యాదమరాజు గురించి చాలా విషయాలు చెప్పాలి. తను కూడా పటాస్ నుంచి మొదలు పెడితే జబర్దస్త్ ఈరోజు అంటే తన లైఫ్ ఎలా ఉంది, కొన్ని సినిమాలు అక్కడ నుంచి అంటే పటాస్ నుంచి స్టార్ట్ చేసిన తను ఇప్పుడు సినిమాలలో కూడా యాక్ట్ చేస్తున్నాడు. అండ్ తను కూడా యూట్యూబ్లో వ్లాగ్ చేస్తూ ఉంటాడు వాళ్ళ వైఫ్తోని. తను కూడా ఈసారి బిగ్ బాస్ 8 సీజన్లో అయితే తను కూడా వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ అని చెప్పేసి మరి న్యూస్ అయితే ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ అంజలి, తిను కూడా అంటే యాంకర్ ఇంకా సీరియల్ యాక్ట్రెస్ కూడా. తను కూడా అనేక సీరియల్స్లో యాక్ట్ చేసింది అండ్ యూట్యూబ్లో కూడా వ్లాగ్స్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ పాప చందమామ అని చెప్పేసి క్యూట్గా ఉంటుంది. సో తనతో ఎక్కువ వరకు అయితే ఉంటాయి. సో మీరు చూస్తే మీకు తెలిసిపోతుంది. తను కూడా వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ అనమాట. అండ్ విష్ణుప్రియ, తిను కూడా మనం చూసినట్టయితే కొన్ని సినిమాస్లలో ఉంది, సీరియల్స్లో అయితే చాలా ఉంది. సో తను కూడా వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. కిరా కార్పి కూడా మనం చూస్తే జబర్దస్త్లో తన కెరియర్ని స్టార్ట్ చేసిండు. ఇప్పుడైతే లాస్ట్ మన ఏపీ ఎలక్షన్స్ టైంలో తను మాట్లాడిన విధానమే కావచ్చు ఏదైనా కూడా తనకు కొంచెం హైప్ తెప్పించిందని అనుకోవచ్చు. ఎప్పుడు కూడా తన కాంట్రవర్సీలో అయితే ఉంటాడు. సో ఈసారి కూడా తన వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ అని చెప్పేసి వస్తుంది. ఇంద్రనీల్ సీరియల్ యాక్టర్. ఇంద్రనీల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా వరకు అంటే
2000 ఆ టైంలో ఏదైతే చక్రవర్కం అనే సీరియల్ వచ్చిందో ఆ సీరియల్ నుంచి తనకున్న క్రేజ్ అయితే మామూలు క్రేజ్ కాదు. ఆ టైంలో వచ్చిన చక్రవర్కం అనే సీరియల్తోని తనకి మంచి క్రేజ్ వచ్చింది యాక్టింగ్ పరంగా. అండ్ తను వైఫ్ వీళ్ళిద్దరి కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి చాలా మంది మాట్లాడడం, అట్లా ఆ సీరియల్తో ఏదైతే క్రేజ్ వచ్చిందో ఇప్పటి వరకు కూడా తను అలానే ఉన్నాడు. తను ఇంకా సీరియల్స్లో చేస్తున్నాడు, కొన్ని సినిమాస్లలో కూడా చేసినట్టున్నారు. సో తను కూడా వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. మరి చూడాలి వీళ్ళైనా ఫైనల్ కంటెస్టెంట్సా కాదనేది ఇంకా అయితే ఒక క్లారిటీ అయితే లేదు. వీళ్ళని మాత్రం అయితే సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న న్యూస్. సో ఇది ఇవాళ మన బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ లిస్ట్. మరి మళ్ళొక